ఫార్మర్ పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ క్రికెటర్, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఈ మధ్యకాలంలో తన భార్య ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు సార్. ఆయుర్వేదిక్ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అయ్యింది, 4th స్టేజ్లో ఉన్నా సరే అని చెప్పేసి. సో కెన్ డైట్ క్యూర్ క్యాన్సర్ అనే ప్రశ్న తలెత్తింది. దీని మీద ఈ రాయ్పూర్ సివిల్ సొసైటీ ఒక లీగల్ నోటీస్ కూడా పంపించింది సార్. నవజోత్ సింగ్ సిద్ధు రిసీవ్స్ లీగల్ నోటీస్ ఫర్ 850 crore rupees ఓవర్ క్యాన్సర్ క్లెయిమ్స్ ఫర్ రాయ్పూర్ సివిల్ సొసైటీ. అంటే దీనికి ప్రూఫ్ చూపించండి అని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అలోపతి వైద్యులు సాధారణంగా హోమియోపతిని కానీ లేకపోతే ఆయుర్వేదిక్ వైద్య విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. నిజంగా ఈ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటే ఇప్పుడు నేనేం దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, అలోపతి ఆయుర్వేద ఇష్యూ కూడా కాదు. ఇది మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని మన దేశంలో చట్టం ఉంటుంది. సో మన దేశంలో ఈ హర్బ్స్ గురించి వీటి గురించి చర్చించినప్పుడల్లా అది ఎక్కడో భారతీయత, సంస్కృతి, దేశభక్తి వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, కోవిడ్ టైంలో కృష్ణపట్నంలో కృష్ణ ఆయన పేరు ఆనందయ్య ఏమైంది ఇప్పటికీ? ఆ రోజులో ఆనందయ్య వైద్యాన్ని సమర్థిస్తూ ఏమి దేశభక్తి పరవలు దొక్కింది కదా. కోర్టు కూడా మన ఈ పాశ్చాత్య ప్రభావాలతో మన విజ్ఞానాన్ని కాదన్నారు. మరి ఏమైంది ఇప్పుడు? ఆనందయ్య ఔషధం ఎక్కడుంది నాకు చెప్పండి. మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది ఆనందయ్య ఔషధం? ఇవి ఇలా రామర్ పిల్లయ్య అని మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన హర్బల్ పెట్రోల్ తయారు చేస్తున్నాడని చెప్పి పెద్ద చర్చ నడిచింది. సో ఇలా క్లెయిమ్స్, పతంజలి కరోనాకు మందు కనుక్కున్నాడంటే సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు చీవాట్లు తిట్టింది. సో ఆయన కరోనాకు మందు కనుక్కున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి పక్కన కూర్చొని ఇంకో మంత్రి పక్కన కూర్చొని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇవన్నీ కూడా మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కిందకి వస్తుంది. ప్లాంట్స్ నాకు తెలిసినంత వరకు నాకున్న పరిమితమైన జ్ఞానంలో ప్లాంట్ హర్బ్స్కు చాలా ఔషధ గుణాలు అన్నమాట నిజం. మనం అందరము కూడా నిత్య జీవితంలో వాడుతూనే ఉంటాం. ఇప్పుడు మీకు పసుపు, ఉసిరి అద్భుతమైన కాంబినేషన్ షుగర్ను రెగ్యులేట్ చేస్తానికి. ఇప్పుడు నేను కూడా వాడుతుంటాను రోజు ఉదయం సాయంత్రము పసుపు, మీకు ఉసిరి. ఇది ఆ సమపాలలో అంటే ఆ మెడికల్ డోసేజ్లో ఉండాలి. నేను అంటే ఇది ఎవరమైనా దీనివల్ల నష్టం లేదు కనుక. ఇంకోటి కూడా ఏంటంటే ఈ హర్బ్స్ ఏంటంటే నష్టం ఉండదు, దీనిలో సైడ్ ఎఫెక్ట్ ఉండదు కనుక చాలామంది వాడతాం. కానీ నేను డయాబెటిక్ మెడిసిన్స్ మానేసి పసుపు, ఉసిరి తిన్నాను అనుకోండి, ఏమవుతుంది? చాలా ప్రమాదకరంగా కూడా మారుతుంది. అందువల్ల మనము వీటిని ఎగ్జాగరేట్ కూడా చేయకూడదు. ఇది కూడా క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా లేకుండా మనము నిర్ణయాలు తీసుకుంటే అది చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీస్తుంది. తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే వేప, పసుపు వీటిని వాడి నేను బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4 నయమైంది అని క్లెయిమ్. ఔషధ గుణాలు వీటికి ఉన్నాయన్నది నిజం. ఇప్పుడు పసుపుకు ఔషధ గుణం ఉంది, యాంటీ వూండ్ హీలింగ్ క్వాలిటీ ఉంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని. కానీ వీటిని మనము ఔషధ ప్రక్రియ వేరు, ఔషధ గుణాలు ఉండడం వేరు. మీరు ఔషధ ప్రక్రియలో అది క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఇప్పుడు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు కొన్ని 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని 500 రకాల ఔషధ మొక్కలు పెంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అశ్వగంధ క్యాన్సర్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వీటిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంటగ్రేటెడ్ మెడిసిన్ సెంటర్ అని చెప్పి వివిధ రకాల భారతీయ వైద్య శాస్త్రంతో మొదలుకొని ఆధునిక వైద్య శాస్త్రం వరకు ఏదైనా ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్కు లోబడే ఉంటుంది. మీరు అందువల్ల ఔషధ గుణాలు ప్లాంట్లో ఉన్నమాట నిజం, అనుమానం లేదు. ఇప్పుడు అనేక అలోపతిక్ డ్రగ్స్ కూడా మీరు ప్లాంట్స్ నుంచి తీస్తారు, మీకు మొక్కల నుంచి తీస్తారు. సో ప్లాంట్ నుంచి వృక్ష సంబంధిత అంశాల నుంచి చాలా అలోపతిక్ డ్రగ్స్ కూడా తీస్తారు. ఈవెన్ ఆయుర్వేదికే కాదు, చాలామంది తెలియదు ఆయుర్వేదికే ప్లాంట్ నుంచి తీస్తారని. ఆయుర్వేదికే కాదు, ఈవెన్ అలోపతి కూడా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ చాలా ఉన్నాయి. అన్నీ కెమికల్ మెడిసిన్ ఉండాలని లేదు కదా. సో అందువల్ల లెటర్స్ నాట్ మేక్ వైల్డ్ క్లెయిమ్స్ కన్నా ఇదేదో ఆయుర్వేద వర్సెస్ అలోపతి కాదు, ఇది భారతీయత వర్సెస్ వెస్టర్న్ కాదు. ఫండమెంటల్ పాయింట్ సైన్స్ అనేది సైన్సే. అది
ఇప్పుడు మనం ఈ మైక్ వాడుతున్నాం. ఈ మైక్ అనేది ఇండియానా అమెరికా కాదు, మైకే కదా. మనం ఈ లైవ్ టెలికాస్ట్ వాడుతున్నాం, అది ఇండియన్ అమెరికానే కాదు. సైన్స్ ఈజ్ యూనివర్సల్. సైన్స్కు ఇందులో రకరకాల వాటిని మన భావోద్వేగాలను ఎంచకూడదు. అల్టిమేట్లీ డయట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ అనే దాంట్లో అనుమానం లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మన ఆహార విధానాలు అనేది ఇప్పుడు కాదు, చెరుకుని కాలం నుంచి మన అన్ని వైద్య శాస్త్రాలు ఒకటే కాదు, ఏ వైద్య శాస్త్రమైనా డయట్, ఎక్సర్సైజు, వ్యాయామము, విహారము ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది అనుమానం వెళ్ళేది ఎవరికి. కానీ ఇది స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ డిసీజ్ లింక్ చేసి ఆ డిసీజ్ యొక్క స్టేజ్ 4 వచ్చినా నేను దీంతోనే కంట్రోల్ చేసిన అనే క్లెయిమ్స్ అన్లెస్ దే ఆర్ ప్రూవెన్ త్రూ ప్రాపర్ ఎగ్జామినేషన్ అంటే ఒక క్లినికల్ టెస్ట్లు, ఒక ఔషధ ప్రక్రియ, దానికి ఒక రెగ్యులేటరీ బాడీస్, వీటి అప్రూవల్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా యోగా కానీ, డయట్ కానీ, మన వ్యాయామం కానీ తప్పనిసరిగా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నది ఎవరికీ అనుమానం లేదు. వాటిని మనం తక్కువ అంచనా వేయడం కాదు. కానీ అదే సమయంలో స్పెసిఫిక్గా నేను రోజు ఇంకో పలానా మొక్క తింటే నా రోగమే తగ్గిపోతుంది అనే క్లెయిమ్స్ ఉంటాయి, అది మంచిది కాదు. ఎందుకంటే దట్ విల్ అండర్మైన్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ యూనివర్సల్, నాలెడ్జ్ ఈజ్ సైన్స్. భారతీయ వైద్య శాస్త్ర గ్రంథాల్లో కూడా అద్భుతమైన విజ్ఞానం ఉంది. దాన్ని రిగరస్ సైంటిఫిక్ స్టడీకి లోబడి ఒక ప్రాసెస్, ఇప్పుడు మీకు ఒక డ్రగ్ తయారు చేసడానికి అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్కు లోబడే మనం మ్యాజిక్ రెమెడీస్ క్లెయిమ్ చేసి అందులో సెలబ్రిటీల స్థాయిలో ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఏమవుతుందంటే చాలామంది నమ్మి ఇప్పుడు క్యాన్సర్ ఔషధాలు మానేసి, క్యాన్సర్ ట్రీట్మెంట్ మానేసి మీరు ఈ పని చేస్తారనుకోండి, చాలా ప్రమాదకరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా మా బాబా రామ్దేవ్ అదే, ఇప్పుడు కోవిడ్కు ట్రీట్మెంట్ మానేసి మేము ఇది వేసుకుంటే తగ్గిపోతాయంటే మరి తర్వాత ఎవరు బాధ్యులు ఏమన్నా అయితే. అందువల్ల ఇలా దెర్ ఈజ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు కీమోథెరపీలో, రేడియేషన్ థెరపీలో కూడా వీటిని కూడా ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ను కూడా ఇంటగ్రేట్ చేస్తే ఇప్పుడు అశ్వగంధ పైన ప్రయోగాలు జరుగుతున్నాయి. సో కాస్త రిలీఫ్ ఉంటుందా, బెటర్ రికవరీ ఉంటుందా, దీస్ ఆర్ ఆల్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ స్టడీస్. ఇప్పుడు సిద్ధు దానిపైన మీకు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు రియాక్ట్ కూడా అయ్యారు. లో క్వాలిటీ ఎవిడెన్స్ ఉన్నది ఇలాంటి మొక్కలకు ఆరోగ్యానికి మధ్య. కానీ దీన్ని హై క్వాలిటీ ఎవిడెన్స్ లేని మన ఔషధాలుగా పరిగణించి మిగతా చికిత్సా పద్ధతులు వాటిని వదిలేసి వీటినే వాడడం వల్ల ప్రమాదం. అయితే దీనిపైన మాట్లాడటానికి చాలామంది ఎక్స్పర్ట్స్ వెనుకాడతారు. ఎందుకంటే మళ్ళీ ఇదే సమస్య, మా భారతీయతకు వ్యతిరేకమా, ఆయుర్వేదం గొప్ప శాస్త్రం, దీనికి ఆయుర్వేదంతో సంబంధం లేదు కదా. నవజోత్ సింగ్ సిద్ధు ఆయుర్వేద నిపుణుడా, విద్వాంసుడా? ఆయుర్వేదం ఒక అద్భుతమైన శాస్త్రం. కానీ ప్రతి వైద్య శాస్త్రానికి పరిమితులు ఉంటాయి. ప్రతి ఏ వైద్య శాస్త్రం కూడా సర్వరోగ నివారణగా ఉండదు. అందువల్ల మనకు ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి నిజం. కానీ ప్రతిదాన్ని మనం వైల్డ్ క్లెయిమ్స్, ఇప్పుడు నేను పలానా తింటే మీరు వెల్లుల్లి తింటే గుండెకు మంచిది అని చెప్పి రోజు ఇంత ఎల్లిపాయ రసం తాగినాం అనుకోండి, చాలా ప్రమాదకరం కూడా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ పార్కులలో ఉండి పచ్చి రసాలు తాగుతుంటారు. ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫిజిషియన్ సలహా లేకుండా ఒక క్వాలిఫైడ్, మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అయినా మంచిదే, క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా లేకుండా ఏది పడుతుంది వాడితే అది ప్రమాదకరమైన పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది.